ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఐకమత్యమే బలం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాము. అలాగే భారతదేశం యొక్క గొప్పతనమే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. యూనిటీ ఇన్ డివర్సిటీ. భారతదేశంలో చూడండి, ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ 100 కిలోమీటర్స్కి అంతా మారిపోతూ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే చూడండి, తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే తెలుగు వేరుగా ఉంటుంది, రాయలసీమలో మాట్లాడేది వేరుంటుంది, ఆంధ్ర సైడ్ మాట్లాడేది వేరుంటుంది. అక్కడ కూడా ఇక్కడ కూడా జిల్లా జిల్లాకు కూడా మారిపోతూ ఉంటుంది. గోదావరి జిల్లాల్లో మాట్లాడే తెలుగు వేరు, కృష్ణా గుంటూరు అటు సైడ్ మాట్లాడే తెలుగు వేరు, ఇక్కడ వరంగల్ కరీంనగర్ వైపు ఒకలాంటి తెలుగు ఉంటుంది, అదే మహబూబ్ నగర్ ఆదిలాబాద్ అక్కడికి వెళ్తే ఇంకో రకమైన తెలుగు ఉంటుంది. అందుకే పాట చాలా మంచి సెంటెన్స్ ఉంది, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనయ్యా అనేసేసి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లైన్ యాక్చువల్లీ అది. సో అందుకని ఏంటంటే, మనలో అనేక రకమైనటువంటి భిన్నత్వాలు ఉన్నా కూడా ఐకమత్యంగా కొన్ని వేల సంవత్సరాల కొద్దీ భారతీయులు మనమందరం కలిసే ఉన్నాం. అలాగే విశేషంగా చూస్తూ ఉంటాం, మనం విదేశాలకు వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరైనా భారతీయులని తెలిస్తే చాలు, వాళ్ళ మీద ఎంత ప్రేమ ఆప్యాయత కలిగేస్తుంది. భలే వాళ్ళు వేరే భాష వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ భారతీయులు అని తెలిస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకోవడము, ఒకరి పట్ల ఒకరు ఆదరణ చూపెట్టడము, వివరాలు కనుక్కున్న వెంటనే ఫ్రెండ్స్ అయిపోతారు. రైట్. సో ఈ భారతీయ తత్వం అనేటువంటి ఈ భావన అనేటువంటిది ఇంత మనలో ఐకమత్యాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ ఐకమత్యము, యూనిటీ అనేటువంటిది ఒక చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విషయం. అందుకే అంటారు కదా, ద్రౌపదిని వివాహం చేసుకుని అర్జునుడు వచ్చినప్పుడు కుంతీదేవికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నారు. ఎందుకు? అప్పటి వరకు కోడల కోసం తప్పిస్తూ ఉంటారు కదా. సో అందుకని ద్రౌపదిని అర్జునుడైతే వివాహం చేసుకుని స్వయంవరంలో నెగ్గి తీసుకొచ్చాడు. అయితే కుంతీదేవి లోపల ఉంటారు, ఆమె చూడరు. వాళ్ళు ఏమంటారు, అమ్మ చూడు, నీ కోసం ఎంత విలువైన బహుమతి తీసుకొచ్చాము అని. కుంతీదేవి ఏంటి, 5 పిల్లలు కలిసి ఉండాలనే భావనతో కుంతీదేవి అంటారు, నాయన మీరు ఏది తెచ్చినా 5 సరిసమానంగా దాన్ని పంచుకోండి అని అంటారు. అందుకనే పాంచాలి కింద ద్రౌపది అయ్యిందనమాట. కాబట్టి ఈ విధంగా ఐకమత్యం యొక్క క్వాలిటీ గురించి మన పురాణాల్లో కూడా చెప్పడం, వివరించడం జరిగింది. అలాగే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళు 4 కూడా ఎంతో ఐకమత్యంగా ఉండేటువంటి వారు. పెద్దన్న ఏం చెప్తే అదే వాళ్ళు శిరస వహించారు. కాబట్టి ఐకమత్యంలో నిజంగా చాలా బలం అనేటువంటిది ఉంటుంది. దీన్ని మనం రాజయోగ సాధనలో మనం అంటాము సహయోగ శక్తి. ఎందుకు దీని గురించి చెప్పుకుంటున్నాము అంటే, నేటి సమాజంలో మనం వ్యక్తుల ఐకమత్యం, సంఘటన శక్తి, సహయోగ శక్తి కన్నా ధనానికి, పదవికి, పవర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక విచిత్రమైన ఆలోచన ధోరణి ఏం స్టార్ట్ అయింది అంటే, మన దగ్గర డబ్బు ఉంటే, పదవి ఉంటే, పొజిషన్ ఉంటే మాకు అన్నీ జరిగిపోతాయి, మాకు అన్నీ సమకూరిపోతాయి అని మనం వీటిని దగ్గరగా చేసుకుని వ్యక్తులను మనం దూరం చేసుకుంటున్నాం. నాకేం అవసరం, నాకేం ఎవరు అవసరం లేదు, నేను అన్నీ చేసుకోగలను, నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే మా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, డబ్బులు ఇచ్చేస్తే మనుషులు వచ్చి చేసే మనుషులు ఉన్నారు, మాకేం అవసరం అని ఈ విధంగా డబ్బు ఉందనో లేదంటే వేరేదేదో ఉందనో అయిన వాళ్ళని చిన్న చిన్న విషయాల కోసం దూరం చేసుకుంటూ సంఘటన యొక్క శక్తిని, సహయోగ శక్తిని మనం కోల్పోతున్నాం. దీనివల్ల ఇప్పుడు ఇళ్లల్లో మనుషుల కన్నా వస్తువులు ఎక్కువయ్యాయి. ఇది మనం గమనించుకున్నాము. డ్యూప్లెక్స్ హౌసులు, విల్లాలు, ట్రిప్లెక్స్ హౌస్, ఫస్ట్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్, ఇలాగా మనం వస్తువులు ఎక్కువ ఉంటున్నాయి. కానీ మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే అక్కడ మనుషులు ఎంతమంది ఉంటున్నారు? ఈ రోజుల్లో మహానగరాల్లో ఒక ఫంక్షన్కి 100 మంది వెళ్ళినా కూడా బాబోయ్ 100 మంది వచ్చారా అనుకుంటున్నారు. కానీ ఇల్లు, అలాగే వివాహాలు కూడా ఎంత గ్రాండ్గా చేస్తున్నారు. ఒక 10 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెళ్ళికి ఇప్పుడు ఏమీ కాకుండా అయిపోయింది.
కానీ ఆ పెళ్ళికి వస్తున్న అతిథులు ఎంతమంది ఉంటున్నారు? వచ్చినా కరెక్ట్గా డిన్నర్ టైంకే వస్తూ ఉంటారు, లేదంటే రిసెప్షన్ టైంకి వస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆధ్యాత్మికత ఏదైతే సహయోగ శక్తి ఐకమత్యం గురించి చెప్తుందో దాన్ని మనము అనవసరమైనటువంటి అహంకారం వల్ల వ్యక్తులను దూరం చేసుకుని వస్తువులను కూడబెట్టుకుంటున్నాం. చూడండి, సుందరమైన గోవర్ధన పర్వతం యొక్క కథ ఉంది. కావాలంటే శ్రీకృష్ణుడు ఒక్కడే గోవర్ధన పర్వతాన్ని ఎత్తలేడా? మరి గోపగోపికలందరి యొక్క చిటికెన వేల సహాయం ఎందుకు తీసుకున్నారు? అదే సహయోగ శక్తి యొక్క గొప్పతనం తెలియచేయడం కోసం. ఒక విధంగా భారతదేశం పరాయి పాలన పాలవడానికి కూడా కారణం ఐకమత్యం లేకపోని కారణంగానే. చిన్న చిన్న సామంతరాజులు క్షణికమైనటువంటి లాభాల కోసం పరాయి దేశస్థుల వద్ద ధనం, లేదంటే యుద్ధానికి ఉపయోగపడేటువంటి యుద్ధ సామగ్రి, లేదంటే ఏనుగులు, గుర్రాలు, ఇలాంటి వాటి కోసం బ్రిటిష్ వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల వాళ్ళు ముందు ఈ చిన్న చిన్న సామ్రాజ్యాల్ని విడగొట్టారు. ఎప్పుడైతే చిన్న చిన్న సామంతరాజులు వారికి దాసోహం అయిపోయారో ఆటోమేటిక్గా చిన్న చిన్న సామంతులను ఉపయోగించుకుని పెద్ద పెద్ద సామ్రాట్టులను కూడా వారు ఓడించరాల పాటు భారతదేశాన్ని రాజ్యమేలారు. కానీ భారతదేశం ఒక సర్వస్వతంత్రమైనటువంటి దేశం. ఇప్పుడు మనకు అలాంటి ప్రమాదం లేకపోవచ్చు, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఐకమత్యం లేకపోవడం వల్ల సంసారాల్లో, కుటుంబాల్లో, రిలేషన్షిప్స్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది ఒక అంతర్గతమైనటువంటి ఒక కలహం అనేటువంటిది ఇది మొదలైంది. కాబట్టి ఐకమత్యం అనేటువంటి ఈ సుందరమైన ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ ఐకమత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా సుఖ సంతోషాలు ఉంటాయి. దీని కొరకు దాది ప్రకాష్ మణి గారిని, ఎవరైతే బ్రహ్మకుమారీస్ యొక్క హెడ్ ఉండేటువంటి వారో, దాది ఎప్పుడూ కూడా చెప్పేవారు, హార్మోనీ ఉండాలి అంటే హార్మాని, ఐకమత్యం హార్మోనీ ఉండాలంటే హార్మాని, నేనే ఓడిపోయాను అని ఒప్పుకోండి. ఆ ఒక్క క్షణం మనం అలా ఒప్పుకోవడం వల్ల జీవితాంతం ఆ రిలేషన్షిప్ అనేటువంటిది సేఫ్గా ఉంటుంది. హార్మానీతో హార్మోనీ అనేవారు దాది. అలాగే దాది ఇంకొక చాలా గొప్ప విషయం చెప్పేవారు. ఏంటి? ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకరు చెప్పింది ఇంకొకరు వినాలి. ఏక్నే కహా దూసరేనే మానా. ఒకరు చెప్పారు అంటే ఇంకొకరు అది ఒప్పుకోవాలి. చూడండి, మీరు బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబూకి వచ్చినట్లయితే అక్కడ అన్ని పనులు టైం ప్రకారం జరిగిపోతాయి. 5,000 మంది భోజనమైనా, 35,000 మంది భోజనమైనా 12 అంటే 12ంటికి రెడీగా ఉంటుంది. మనం 12:30కి వెళ్ళిన కిచెన్ అంతా దీన్ని అసలు వాడలేదేమో అన్నంత నీట్గా అయిపోతుంది. అలాగే సాయంత్రం చాయ్ 4 అంటే గంట కొట్టినట్టు 4 o'clockకి వస్తుంది. కానీ అక్కడ ఎవరు లీడర్స్ లేరు, ఎవరు నాయకులు లేరు. మరి ఎలా జరుగుతుంది అంటే ఒకరికొకరు సహయోగ శక్తి ఆధారంగా అక్కడ కార్యం జరుగుతుంది. ఎవరు జీతాలకు పనిచేయట్లేదు, ఎవరు డబ్బులు తీసుకుని పనిచేయట్లేదు, స్వచ్ఛందంగా వారు సేవలను అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంతమంది ఉన్నారు కదా, టిఫిన్ లేట్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది అనేది ఉండదు. ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచం, పరుపు, కప్పుకోవడానికి కంబళి, మంచి తలగడ, బాత్రూమ్ వ్యవస్థ ప్రతి ఒక్కళ్ళకి లభిస్తుంది. ఎందుకంటే అక్కడ నివసించేటువంటి ఆ 600 మందిలో ఐకమత్యం ఉండబట్టి, ఏకత ఉండబట్టి. ఇది భగవంతుని సేవ. ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ భగవంతుడి ఇంటికి వస్తున్నారు, వీరు భగవంతుని పిల్లలు అనేటువంటి ఈ దూరదృష్టి ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల వాళ్ళు సమగ్రంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. మరి ఐకమత్యం అనేటువంటి ఈ సుందరమైన ఆధ్యాత్మిక విలువ మనలో పెరగాలి అంటే ఏ రకమైనటువంటి అలవాట్లను మనం చేసుకోవాలి? మొట్టమొదటిది దూరదృష్టి. ఒక్కొక్కసారి మనము క్షణికమైన లాభం కోసమో, క్షణికావేశం కోసమో దూరదృష్టి లోపించిన కారణంగా అప్పటికి మనం గెలుస్తాం, అప్పటికి మనం నెగ్గుతాం, కానీ ఇన్ ద లాంగ్ రన్ మనం ఓడిపోతాం. చుట్టూ తిరిగి చూసుకుంటే మన చుట్టూ పనివాళ్ళు, డ్రైవర్లు తప్ప మన వాళ్ళు అంటూ ఎవరూ కనిపించరు. విదేశాల్లో, స్విట్జర్లాండ్లో ఈ మధ్యన ఒక కోటీశ్వరుడు
తన యావత్ ఆస్తి అంతా కూడా తన పెంపుడు కుక్కకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ పెంపుడు కుక్క ప్రపంచంలో రిచెస్ట్ కుక్క, అదొక బిలియనర్. ఇప్పుడు ఎందుకు అంత సంపాదించుకున్నటువంటి వ్యక్తి తర్వాత తన ఆస్తిని, తన కోట్ల ఆస్తిని ఇవ్వడానికి ఒక నమ్మకమైనటువంటి కుటుంబ సభ్యుడినో లేదంటే తన కంపెనీలోనే పనిచేసేటువంటి వారిని కూడా వారు సంపాదించుకోలేకపోయారు. అందువల్ల ఆ మూగ జీవికి తన యావత్ ఆస్తిని ఇచ్చేశారు. కాబట్టి మనకి కష్టం వచ్చినప్పుడు డబ్బు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ఉన్నాయి. మన బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడితే బ్యాంక్ వాడు ఇన్స్టెంట్గా లోన్ వేస్తారు. కాబట్టి మనం ఏ సంబంధాన్నైనా సంకుచిత భావనతో తెంచేసుకునే ముందు దూరదృష్టితో ఒకసారి మనం ఆలోచించాలి. రెండవది అతి ముఖ్యమైనటువంటిది ఆధ్యాత్మికతలో దీనికి చాలా పెద్ద పీట వేసేది ఏంటంటే కామన్ గోల్, అంటే ఒకే లక్ష్యం అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే అందరూ ఒకే లక్ష్య సాధన వైపు ఉంటారో అక్కడ ఐకమత్యం ఆటోమేటిక్గా లభిస్తుంది. కుటుంబం అవ్వచ్చు, ఒక ఆఫీస్ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు. అందుకే కదా చాలామంది బిజినెస్ కోసం ఏం పెట్టుకుంటారు, వాళ్ళనే షాప్లో పెట్టుకుంటారు. తెలియని వాళ్ళని గబుక్కున షాప్లో ఉద్యోగానికి పెట్టుకోరు. ఎందుకు? కుటుంబ సభ్యులే అంటే నమ్మకం అనేటువంటిది ఉంటుంది కాబట్టి, ఏమైనా కూడా అడగచ్చు కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే ఒకే లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో, కామన్ గోల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అందరూ కూడా అదే లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి అందరిలో లక్షణాలు కూడా ఒకటే ఉంటాయి. లక్ష్యం ఎప్పుడైతే ఒకటే ఉంటుందో లక్షణాలు కూడా దాని ఆటోమేటిక్గా లభిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారనుకోండి, క్లాస్లో ఉన్న 100 మంది స్టూడెంట్స్ ఒకే టెక్స్ట్ బుక్ చదువుతారు. బికాజ్ వాళ్ళు అందరేమో ఏంటి టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎంబీబీఎస్. అందరూ ఒకే అనాటమీ చదువుతారు, ఒకే ఫిజియాలజీ చదువుతారు, ఒకే పుస్తకం చదువుతారు. అందరిది లక్ష్య సాధన ఒకటే కాబట్టి లక్షణాలు కూడా ఒకటే ఉంటాయి. కాబట్టి ఒక కంపెనీలో అవ్వచ్చు, ఒక ఆఫీస్లో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, మనం ఒకే లక్ష్యం ఎప్పుడైతే ఒక కామన్ గోల్ ఉంటుందో అప్పుడు అందరూ దాని వైపు ప్రయాణిస్తారు. అందుకే మనం పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు అక్కడ రిసెప్షన్ దగ్గర వాళ్ళ విజన్ రాస్తారు, అవర్ విజన్. అంటే ఆ కంపెనీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదే విజన్తో పెట్టుకున్నారు. కాబట్టి అందుకే ఆధ్యాత్మిక జీవన విధానం ఒక్కొక్కసారి మనం ఒంటరిగా అవలంబించాలంటే కష్టమవుతుంది. అనుకుంటారు ఇంట్లో ఒకరు సాత్విక ఆహారం తినాలి అనుకుంటారు, కానీ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ సాత్విక ఆహారం తింటలేదు అనుకోండి, అది 1-2 రోజులు నడుస్తున్న తర్వాత 3వ రోజు నుంచి మా ఒక్కళ్ళ కోసమే ఇంత స్పెషల్గా వండుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుందండి అంటే. కానీ సాత్విక ఆహారం యొక్క లాభాలు అందరికీ తెలియచేసి అందరికీ సాత్విక ఆహారం తినాలి అనేటువంటి లక్ష్యం కానీ ఏర్పడినట్లయితే ఆ ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని అవలంబించడం చాలా సులువవుతుంది. అలాగే మెడిటేషన్ చూడండి, ఇప్పుడు ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఒక మొబైల్ పట్టు కూర్చుంటున్నారు. దానివల్ల నలుగురు మధ్య కమ్యూనికేషన్ కూడా సరిగ్గా ఉండటం లేదు. కానీ నలుగురు యునైటెడ్గా రోజు ఉదయం 6 నుంచి 7 మనందరం కలిసి మెడిటేషన్ మనం చెయ్యాలి అనేటువంటి ఒక కామన్ గోల్ పెట్టుకున్నాం అనుకోండి, అందరం కలిసి ఫ్యామిలీ టైం కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నలుగురు మంచిగా మెడిటేషన్ చేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరి మధ్య కూడా మంచి పీస్ఫుల్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఐకమత్యం ఉండాలి అంటే ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఒక కామన్ గోల్, అందరికీ కూడా ఆమోద్యకరమైనటువంటి ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవడం. మూడవది ఒకరి విలువ ఒకరు తెలుసుకోవడం. చూడండి, ఇప్పుడు 5 వేళ్ళు ఒకలాగా ఉండవు, కానీ 5 వేళ్లలో ఏది ముఖ్యమంటే ఏం చెప్పగలం? అదే విధంగా మనం ఏదైనా ఒక కార్యాన్ని ఆచరించాల్సి వచ్చినప్పుడు అందరూ మనలాగే ఆలోచించాలి అని మనం అనుకుంటే ఇంకా అంతమంది ఎందుకు, మనం ఒక్కళ్ళే చేస్తే సరిపోతుంది కదా. అందరి యొక్క భిన్న అభిప్రాయాలు ఉన్న కారణంగానే ఆ పని మనం అనుకున్న దానికన్నా ఇంకా మంచి క్వాలిటీతో తయారవుతుంది. కాబట్టి ఒకరిలో ఒక విశేషత ఉండొచ్చు, ఇంకొకరిలో ఒక విశేషత ఉండొచ్చు. అందరి విశేషతలు కలిస్తేనే ఆ కార్యం అనేటువంటిది సఫలమవుతుంది, మహత్కార్యం కింద అవుతుంది. కాబట్టి మన యొక్క గ్యాదరింగ్లో ఎవరన్నా మనకన్నా భిన్నంగా ఆలోచించినా
మనం అనుకున్నట్టుగా లేకపోయినా వాళ్ళని దూరం చేయడం వల్ల ఐకమత్యం రాదు. ఎందుకు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరో ఉంటారు ఈ గ్రూప్లో, వాళ్ళు వెళ్తూ వెళ్తూ వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్ళేసరికి ముగ్గురు వెళ్ళిపోతారు. కాబట్టి ఇతరుల యొక్క అభిప్రాయం మనకన్నా భిన్నంగా ఉన్నా కూడా దాన్ని సకారాత్మక దృష్టికోణంతో చూసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాలి. ఏదైతే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. చూడండి, ఒక్కొక్కసారి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మనం ఏమనుకుంటాం, వీళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం. వాళ్ళకి ఇప్పటి టెక్నాలజీ గురించి ఏమీ తెలియకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఎంతో జీవిత అనుభవం అనేటువంటిది ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట అని అంటారు. పెద్దవాళ్ళ మాట మనం ఎప్పుడైతే వింటామో, దే హ్యావ్ రియల్ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్, అంటే ఆణిముత్యం లాంటి వివేకం వారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారు ఆ వివేకంతో నీకు ఇది మంచిది, ఇది చెడ్డది అని ఏదైతే చెప్తారో అది మనం పెడచెవి పెట్టకుండా వినడం వల్ల ఇవాళ వినింది మనకి తర్వాత ఎప్పుడో గుర్తొస్తుంది. అందుకే ఇప్పటికీ మనం ఒక్కోసారి అనుకుంటుంటాం, మా అమ్మమ్మ ఎప్పుడూ ఇలా అనేది, మా నాన్నమ్మ ఎప్పుడూ ఇలాగ అనేది అని. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మంచితనం గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాకుండా వారు జీవించి ఉండగానే వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుని ఇలా ఇలా అనుకుంటున్నాం, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం వల్ల ఆ కుటుంబంలో ప్రేమ అనురాగాలు ఉంటాయి. లేకపోతే పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, మమ్మల్ని ఏమీ అడగరు, మమ్మల్ని పక్కన పెట్టేశారు అని వారు కూడా ఒక రకమైనటువంటి మనస్తాపానికి గురవుతారు. ఎందుకు, ఒకప్పుడు ఆ ఇల్లు అంతా వాళ్ళ చేతుల మీద నడిచినటువంటి ఇల్లు, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళే ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళని కన్సల్ట్ చేయడమే మనం మానేసామనుకోండి, వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు అన్నమాట. మాకు వాల్యూ లేదు, మా లైఫ్కి విలువ లేదు అని చెప్పి. అదేవిధంగా మన కంపెనీలో కావచ్చు, మన గ్రూప్లో కావచ్చు, ఎక్కడైనా కూడా యూనిటీ మెయింటైన్ చేయాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క భిన్న అభిప్రాయాన్ని, వాళ్ళ భిన్న వ్యక్తిత్వాన్ని కూడా మనం గౌరవించాలి, ఆదరించాలి. అప్పుడు దే ఫీల్ వాల్యూడ్, అంటే మాకు వీళ్ళు విలువిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం మనకి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇది 3వ లక్షణం. 4వ లక్షణం ఐకమత్యంలో ఉండాలి అంటే క్షమించగలగడం. మనం ఎప్పుడైతే క్షమించలేకపోతామో, పక్క వాళ్ళ తప్పును ఎప్పుడైతే మనం బాగా పెట్టేసుకుంటామో అక్కడ ఏమవుతుంది, ఆ సంబంధంలో గీట్రాయ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ గీట్రాయ్ రావడం వల్ల కూడా అక్కడ ఐకమత్యం అనేటువంటిది తొలగిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఐకమత్యం అనేటువంటిది ఒక చాలా అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక కళ. సత్యుగి దేవతలందరూ కూడా ఐకమత్యంగా ఉండేటువంటి వారు, ఒకే ధర్మం, ఒకే సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటించేటువంటి వారు. కాబట్టి ఈ విధంగా ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉన్న కారణంగా భారతదేశం ఎంతో దేదీప్యమానంగా వెలిగింది. అఖండ భారతదేశం అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే మనలో కూడా ఇలాంటి చిన్న చిన్న వైరుష్యాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి, అఖండ భారతదేశం కాస్త ఏమైంది, ఎన్నిముక్కలైందో కూడా మనం లెక్క పెట్టలేము. అన్ని ముక్కల కింద ఈ భారతదేశం విడిపోయిందన్నమాట. కాబట్టి అందుకే ఇప్పుడు ఆ దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని మనం చూస్తూ ఉంటాం. అవి వేరే దేశాలైనా కూడా ఆచార వ్యవహారాల్లోనూ, భాషలోను, కట్టులోను, తినేది తాగే దాంట్లో కూడా సిమిలారిటీస్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ప్రపంచంలో కూడా ఎంతో యూనిటీ కోసం ఎంతో పాకులాడుతూ ఉంటారు. ఎన్నో కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉంటారు, గ్లోబల్ సమిట్స్ చేస్తూ ఉంటారు, కాన్ఫరెన్సెస్ పెడుతూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ అందరూ కలిపి G8 సమిట్ అని చెప్పి, నాటో సమిట్ అని చెప్పి, సార్క్ సమిట్ అని ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. భారతదేశం కూడా లాస్ట్ ఇయర్ G20 హోస్ట్ చేసింది 2022లో, 2023లో. అందులో ఎంతో వాళ్ళు ఎన్నో పాలసీస్ తీసుకోవడము, ఎన్నో ఒప్పందాలు అనేటువంటివి చేసుకుని ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రపంచంలో కూడా ఐకమత్యం ఉండాలి అనే భావన అందరికీ ఉంది, లేని వాళ్ళు ఎవరూ కూడా లేరు. కానీ ఎక్కడైతే ఇన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయో అక్కడ ఐకమత్యం ఎలా సాగుతుంది? ప్రతి ఒక్కరూ కూడా ఎవరిది వాళ్ళే గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మేం చెప్పిందే కరెక్ట్, మేము అనిందే కరెక్ట్ అనేసి. ఏదైతే మనం కుటుంబాల్లో కలహాలు చూస్తూ ఉంటామో అవి ప్రపంచంలో దేశాల మధ్య కూడా అలాంటి భిన్నాభిప్రాయాలే వస్తూ ఉన్నాయి. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, ఒకే దేశంలో అంతర్యుద్ధం, సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. సివిల్ వార్ స్టార్ట్ అయినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య
చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా మనం సిరియాలో చూసాము. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే ఈవెన్ దేశాల మధ్య కూడా ఎప్పుడైతే అంతర్యుద్ధాలు కానీ, ఒక దేశంతో ఒక దేశం ఎప్పుడైతే భిన్న అభిప్రాయాలు అనేటువంటివి వచ్చేస్తాయో, ఇన్ని భిన్న అభిప్రాయాలు ఉన్న కారణంగానే ప్రపంచంలో ఎన్ని సమిట్లు చేసినా, ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా విశ్వశాంతి అనేటువంటిది రావటం లేదు. కానీ విశ్వశాంతి అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత కాదు. ఇది విశ్వంలో ఉన్నటువంటి మానవులందరి యొక్క బాధ్యత విశ్వశాంతి. అందుకే శాంతి యొక్క సందేశం ఏదైతే ఉందో ఇది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఒక శాంత స్వరూపమైనటువంటి ఆత్మవి, శాంతి సాగరుడైన పరమాత్మని సంతానానివి, శాంతిధామం నీ ఇల్లు. దీనికి గుర్తుగానే ఓం శాంతి మహామంత్రాన్ని 3 సార్లు చెప్పడం జరుగుతుంది. ఐ యామ్ పీస్ఫుల్, మై ఫాదర్ ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ పీస్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ ద హోమ్ ఆఫ్ పీస్. నేను శాంత స్వరూపాత్మను, నా తండ్రి శాంతి సాగరుడు, నా ఇల్లు శాంతిధామం. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి ఈ ఇన్నర్ కాన్షియస్నెస్, ఈ ఆత్మిక చైతన్యం ఎప్పుడైతే మేల్కొంటుందో అప్పుడు మన మధ్య ఉన్నటువంటి జాతి, కులం, మతం, ఈ భిన్నాభిప్రాయాలన్నీ కూడా సమసిపోయి యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే వసుధైక కుటుంబకం అనేటువంటి భావన జాగరూకమవుతుంది. కానీ ఎప్పటి వరకు అయితే మనం ఈ భిన్నాభిప్రాయాల మధ్య మనం కొట్టుకుపోతూ ఉంటామో అప్పటి వరకు ఎన్ని సదస్సులు చేసినా, ఏం చేసినా దాని యొక్క రిజల్ట్ తాత్కాలికంగా మనకి కనిపించవచ్చు. మళ్ళీ తర్వాత ఏదైనా కొత్త గొడవ వచ్చిందంటే ఈ ముందువన్నీ తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అందుకే ఆధ్యాత్మికత, ఐకమత్యం గురించి కూడా ఎంతో సుందరమైన విషయాలను మనకి తెలియచేస్తుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.